అండ్ అలాగే మరి అనిల్ కుమార్ రాజ్ సెకండ్ క్లాస్ విఎస్ఆర్ స్కూల్ నుండి. My name is Anit Kumar Raj. My study in second class. My age is 7 years old. I am from Gudur. ఈరోజు మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచానికి పరిచయం చేసిన మా అమ్మకు శుభాకాంక్షలు. ప్రపంచ మహిళా మనులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నవమాసాలు మోసి గర్భ నొప్పులు భరించి జన్మనిచ్చిన అమ్మ ఓ మహిళా మనులారా, ఇవే మీకు నా శుభాకాంక్షలు. మహిళా అభివృద్ధికి తోడ్పడుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు భూదేవంత ఓపిక కలిగిన నారా భువనేశ్వరమ్మ గారికి, అలాగే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అమ్మ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పురుష నొప్పుల పుట్టుక మీవి అమ్మ ఓ మహిళా మనులారా, ఇవే మీకు నా శుభాకాంక్షలు. అమ్మవై, ఆలివై, అక్కవై, చెల్లివై, మమతవై, అన్నిటికీ త్యాగశీలవై, నువ్వే రుద్రకాళివై అమ్మ ఓ మహిళా మనులారా, ఇవే మీకు నా శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. ఉండాలమ్మా ఈ జగతికి మూలంగా తరతరాలుగా సంఖ్యలు తెంచుకొని వస్తున్నావు మహిళా మనులారా, ఇవే మీకు నా శుభాకాంక్షలు. ప్రతి గడపకు వెలుగులు నింపే అమ్మ, ప్రతి ఇంటికి సిరి సంపదలు నింపే అమ్మ ఓ మహిళా మనులారా, ఇవే మీకు నా శుభాకాంక్షలు. డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఎస్పీలుగా, లాయర్లుగా, దేశ మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా రాజ్యమేలే మహిళా మూర్తులకు ఇవే మీకు నా శుభాకాంక్షలు. నా ప్రియమైన ప్రజలారా, నేను 2 చేతులెత్తి మొక్కుతున్నాను. అమ్మని పూజించు, భార్యని ప్రేమించు, అక్కని చెల్లిని దీవించు, ముఖ్యంగా మహిళలను గౌరవించు. అమ్మ జాతిని కాపాడుకుందాం, మన ప్రపంచ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుందాం. జై హింద్, జై భారత్. ఆసమ్ అండి, అసలు చిచ్చర పిడుగులు అంటే ప్రతి ఒక్కరు ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. అనిల్ కుమార్ రాజ్ అతి త్వరలో పెద్ద కవిగా చూడొచ్చేమో మనం. అసలు ఎన్ని పేజెస్ అండి, ఎంత గుర్తుపెట్టుకుని పేపర్ కూడా చూడకుండా అసలు ఎంత చక్కగా చెప్పాడంటే వెరీ గుడ్, సూపర్. ఇక్కడున్న మహిళలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. వేదిక మీదున్న తెలుగుదేశం నాయకులకి, మహిళలకి, అలాగే అధికారులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కోవూరు కాన్స్టిట్యున్సీ మహిళా మూర్తులకు అందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత్య. ఇది మీరందరూ వినే ఉంటారు. ఎక్కడైతే స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్పి మన పురాణాల్లో నుంచి స్త్రీమూర్తికి అత్యంత ముఖ్యమైన స్థానాన్ని అందిస్తున్నారు. అలాగే మనమందరం మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు, ఎంతో ప్రేమ, ఎంతో సహనం, ఎంతో ఓర్పు అన్ని కలిపి మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఎంతో మంది సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. సమానత్వం అంటే ఒకరిపై ఒకరు ఎవరు గొప్ప అని అనుకోవడం కాదు. సమానంగా బాధ్యతలు పంచుకొని ఇంట్లో ఉన్న పెద్దల్ని సంరక్షిస్తూ, పిల్లల్ని సంరక్షిస్తూ, వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం, కుటుంబాన్ని ఒక ఇంట్లో ఎంతో ఆహ్లాదకరంగా కుటుంబ సమయం గడపడమే సమానత్వం అంటే అని నేను అనుకుంటాను. అదే విధంగా ఎంతో మంది స్త్రీమూర్తులు తమ త్యాగాలతో ఈరోజు కుటుంబాలు నడుస్తున్నాయని మనం ఎంతో గర్వంగా చెప్పుకోగలం. అలాగే మనం అందరం కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్నామంటే పోయిన సంవత్సరం కూడా మనం జరుపుకున్నాం. ఈ రోజు ఇంకా గొప్పగా జరుపుకుంటున్నాం. అందుకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంలో ఒక పెద్ద అన్నగా నేనున్నాను మీకు అని చెప్పి మనకిచ్చిన భరోసా అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను. అధికారం వచ్చినాక
20 నెలల్లోనే ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు మన మహిళా మూర్తులు. ఎందుకంటే ఏ రకంగా అంటే మనం ఎప్పుడో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇంతకు ముందు మహిళలకి ఉన్నత స్థానం ఉంది అని చెప్పి మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ పొదుపు సంఘాలు గాని డ్వాక్రా మహిళలను గాని వీళ్ళందరినీ ప్రోత్సహించి ఇంటికో ఎంటర్ప్రెనర్ గా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ముందుకు నడిపిస్తూ వాళ్ళకి లోన్స్ దగ్గర నుంచి అన్ని అందజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదే రకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు సమాన హక్కు కల్పించింది మన అన్న ఎన్టీఆర్ గారు. అలాగే స్థానిక సంస్థల్లో విద్యా సంస్థల్లో 33% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన P4 పథకం ద్వారా ముఖ్యంగా ఇప్పుడు 10 లక్షల బంగారు కుటుంబాలకు 50,000 నుండి 2 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు డ్వాక్రా రుణ పరిమితి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మరియు డ్వాక్రా మహిళలకు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం మంజూరు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఇక్కడ ఎంతో మంది తల్లులు ఉన్నారు. తల్లికి వందనం అనే పథకం మన ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. 67 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేయడం జరిగింది. ఎందుకంటే ఇది వరకు మనం అంతా ఒకరిద్దరు పిల్లలుంటే ఒక్క బిడ్డను చదివించుకొని ఇంకో బిడ్డను చదివించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని మనం చదివించుకోగలుగుతున్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆల్రెడీ 43 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇది మీకు అందరికీ తెలిసే ఉండాలి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా 3 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికే 3 లక్షల గృహాలు మహిళలకు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకో 1 లక్ష గృహాలు కూడా ఇవ్వబోతున్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వసతులు మహిళలకి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా మహిళల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న గౌరవం, నిబద్ధత మీరందరూ చూసే ఉన్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పున్నారు, ఆడబిడ్డ మీద చెయ్యి వేస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి సమాజానికి ఎంతో గొప్పగా హెచ్చరిక కూడా పంపించినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందువల్లే మనకి ఈ రోజు పర్సెంటేజ్ మహిళలపై నేరాలు 3.81% తగ్గాయి. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనలు 7.7 తగ్గాయి. మహిళల కుటుంబం బాధ్యత పరిమితం కాకుండా రాజకీయాల్లో కూడా రావాలి అనే కోరికతో ముందంతా ఇప్పుడు 33% వచ్చిన తర్వాత 33% ఉంటే ఈ రోజే మన అసెంబ్లీలో 21 మంది మహిళలు ఉన్నాం, 3 మహిళా మంత్రులు ఉన్నారు. అలాగే మేమంతా కూడా కలిసి కట్టుగా మహిళలకి ఏం చేస్తే వాళ్ళకి సపోర్టివ్గా ఉండగలమో ఆ రకంగా మేము వెళ్తున్నాం. అలాగే కాకుండా ఈరోజు అందరూ మహిళలు ఇవన్నీ ఒక రాజకీయం అంతా ఒక ఎత్తు అయితే మన ప్రభుత్వం మహిళలకి అందిస్తున్న వరాలు ఒక పక్కనైతే ఇంకో పక్క మనం ఏ మహిళైనా కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు అడిగేయాలి. ఏ రోజు కూడా ఏదైనా కోల్పోవచ్చు కానీ ధైర్యం అనేది కోల్పోకూడదు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, మీకు కూడా చెప్తున్నాను, ఏది కూడా మన చేతులు మించిపోదు. ఒకసారి జీవితంలో ఓటమి జరిగితే తిరిగి మళ్ళీ ధైర్యంగా ముందుకి అడుగేసే ధైర్యం మనకు ఉండాలి. ఏదైనా కోల్పోవచ్చు కానీ ఎప్పుడూ ధైర్యం మాత్రం కోల్పోకూడదు. మీరు చదవండి, ప్రయత్నించండి. మీకు రాలేదనుకో అది ఒక్కటే మార్గం కాదు, మేబీ మీకు ఇంకేదన్నా ఉంటుంది, దాన్ని ప్రయత్నించండి. అంతేగాని నిరాశ నిస్పృహలు అనేది ఉండకూడదు. జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు, ఎన్నో ఒడిదడుకులు ఉంటాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ సమస్య నాకు వచ్చింది, పరిష్కారం నాకు లేదు అని చెప్పి దాన్ని మాత్రం అక్కడ వదిలేయకూడదు. వదిలేస్తే మనం ఓడిపోయినట్టే. ఓటమి అనేది ఏ రోజు ఏ మహిళకి ఉండకూడదు. అంత శక్తివంతమైన వాళ్ళం మనం. మహిళ అంటే ఆది శక్తి అంటే మనల్ని ఒక అమ్మవారి రూపంగా ప్రతి ఒక్కరు శక్తి అని మాట్లాడుతుంటే మనం ఎలాగ ఓడిపోతాం లైఫ్లో? ఓడిపోం. ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, ప్రతి ఒక్కదానికి ప్రత్యామ్నాయం అనేది ఉంటుంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తి మనకు ఉండాలి.
ఏ సమస్యకైనా సరే మీ ధైర్యమే ఒక ఇంధనమై దాన్ని నడిపించగలగాలి ముందుకి. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్త్రీ ధైర్యంగా ఉంటే ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ పిల్లలు, భర్త అందరూ కూడా వృద్ధులకి రాగలుగుతారు. ఎప్పుడైతే స్త్రీ ధైర్యాన్ని కోల్పోతుందో అప్పుడు ఆ కుటుంబం కూడా కోలుకోలేదు. కాబట్టి ఎవ్వరు కూడా మనకేదో జరిగిపోయిందని చెప్పి ఇప్పుడు ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా డిసప్పాయింట్మెంట్లు అనేవి ఎక్కువ ఉంటున్నాయి. సోషల్ మీడియా వచ్చింది, ఏఐ వచ్చింది, వీటన్నిటిని ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ మహిళా దినోత్సవం కోసం నేను ఇప్పుడే అందరికీ టైలరింగ్ మిషన్స్ మా కాన్స్టిట్యున్సీలో 100 మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. సో మీ అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు, అలాగే మీకు అన్నీ తెలుసు. కానీ ఆ సోషల్ మీడియాని ధైర్యంగా మనం ఏం చేయగలం, మనం ఎలా బతకగలం, ఈ సమాజంలో మనం ఎలా బతకగలం అని చెప్పి ఆలోచించుకోవాలి. ప్రతి తల్లి కూడా తన బిడ్డకి ఉన్నతమైన భావాలు నేర్పించగలగాలి. మీ ఇంట్లో నుంచి ఉత్తమమైన పౌరులు బయటికి రావాలి. అది మన చేతుల్లోనే ఉంది. మన బిడ్డల్ని మనమే మలచగలం. ఒక మగబిడ్డ ఎందుకు పనికిరానోడైనా అది తల్లి మీదే ఉంది. గొప్ప మనిషి అయినా అది తల్లి తీర్చిదిద్దడంలోనే ఉంది. ఈరోజు సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయంటే తల్లులు వాళ్ళ సమస్యలతోనో లేకపోతే వాళ్ళ ఉద్యోగాలతోనో వాళ్ళకి ఉన్న అవసరాలతోనో కొంచెం సమయం కూడా తన పిల్లలు ఏం చేస్తున్నారు అని వాళ్ళతో టైం గడపకుండా పోవడం ఒక ముఖ్యమైన కారణం. కాబట్టి ప్రతి తల్లి కూడా ఎన్ని మనకి సమస్యలున్నా బిడ్డలతో వాళ్ళు స్కూల్లో ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు అనేది మీ ఆలన పాలన వాళ్ళకి అవసరం, మీ టైం వాళ్ళకి అవసరం. కాబట్టి అలా చేసిన రోజు ఈ సమాజంలో ప్రతి తల్లి తన బిడ్డల గురించి ఆలోచించిన రోజు ఈ సమాజంలో నేరస్తులనే వాళ్ళు లేకుండా పోతారని నేను అనుకుంటుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఏ పని చేయాలన్నా మహిళ అంటే ఒక శక్తి అని మనం ఊరికే చెప్పుకోవడం కాదు, ఆడవాళ్ళం మనకి హక్కులు ఉన్నాయని చెప్పుకోవడం కాదు. మనం అందరం కూడా మన కుటుంబాలని చూసుకుంటూ కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటూ విలువలు కాపాడుకుంటూ మన బిడ్డల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించి మన విధి రాతలు మన చేతిలోనే ఉన్నాయి, మన విధి రాతలు మనమే రాసుకోగలం అనే ఒక మంచి ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మంది ఈరోజు ఒక్కరోజే మహిళా దిన ఉత్సవం కాదు, ఎవ్రీ డే ఈజ్ ఉమెన్స్ డే. మనం లేకుండా ఏది జరగదు. నిద్రలేసి ప్రతిరోజు మన రోజే ప్రతి కుటుంబంలో. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలకి ధైర్యం ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ